Welcome to Storyboard. కార్తీక మాసం అంటేనే ఓ భక్తి భావం. కార్తీక మాసంలో ఆసేతు హిమాచల పర్యంతం ఆధ్యాత్మిక భారతమైపోతోంది. అందున కార్తీక పౌర్ణమి నాడు దీపం వెలిగించే ప్రతి దీపంలోనూ సాక్షాత్ త్రయంబకేశ్వరుడే కొలువుంటాడన్నది పురాణాలు చెబుతున్న సత్యం. అందుకే కార్తీక పౌర్ణమి పర్వదినం కోసం యావత్ భక్తకోటి 1000 కన్నులతో ఎదురుచూస్తుంది. కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి హిందువులకు పరమ పవిత్రమైన రోజు. ఇది మహాశివరాత్రితో సమానమైన పుణ్యదినం. ఈ పర్వదినాన్ని త్రిపురి పూర్ణిమ, దేవ దీపావళి అని కూడా కొన్ని ప్రాంతాల్లో పిలుస్తారు. ఆశ్వీజ అమావాస్య అంటే దీపావళి వెళ్లిన మర్నాడు కార్తీక మాసం ప్రారంభమవుతుంది. ఇక ఆ రోజు నుండి కార్తీక మాసం ముగిసే వరకు ప్రతిరోజు సాయం వేళ దీపాలు వెలిగించి పరమశివునికి సంరంభం చేస్తారు. ముఖ్యంగా కార్తీక సోమవారాలు, కార్తీక పౌర్ణమి పర్వదినాల్లో విశేష పూజలు నిర్వహిస్తారు. కార్తీకంలో సోమవారం 4 సార్లు వచ్చినా పౌర్ణమి మాత్రం ఒకేసారి వస్తుంది. అలా ఏడాదికి ఓసారి వచ్చే ఈ కార్తీక పౌర్ణమి కోసం ముత్తైదువులు, శివోపాసకులు ఏడాదంతా ఎదురుచూస్తారు. కార్తీక మాసం పరమశివునికి అత్యంత ప్రీతిపాత్రమైన మాసం. కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి అత్యంత మహిమాన్వితమైనదని పురాణ ప్రాశస్త్యం. ఆ రోజు శివాలయంలో దీపం వెలిగించిన వారికి సకల పాపాలు తొలగిపోతాయి. ఆ రోజు శివాలయంలో రుద్రాభిషేకం చేయిస్తే అనంత సంపదలు సమకూరుతాయి. ఇక మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, ఏకాదశ రుద్రాభిషేకాలు చేయిస్తే కోటి జన్మల పుణ్యం దక్కుతుందని పూర్వీకుల విశ్వాసం. అందుకే కార్తీక మాసంలో ఆసేతు హిమాచలం ఆధ్యాత్మిక భారతమైపోతుంది. అందున కార్తీక పౌర్ణమి అంటే సర్వం శివమయం అయిపోతుంది. అంతటి గొప్ప రోజు కార్తీక పౌర్ణమి. కార్తీక మాసం అంటేనే ఆరోగ్యానికి, ఆధ్యాత్మికతకి వారధి ఈ మాసం. ఈ మాసంలో ఉదయాన్నే నదులలో స్నానాలు, గోపూజలు, తులసి పూజలు, శివుడికి అభిషేకాలు, కార్తీక దామోదరుడు అంటే ఉసిరిక చెట్టులో శివకేశవులు ఇద్దరు నివసిస్తారనే ఒక గొప్ప విశ్వాసం ఉంది. నిజం కూడా అది. ఆ కార్తీక దామోదరుడిని, త్రయంబకుడిని కూడా ఆరాధిస్తూ అటు ఆరోగ్యాన్ని, ఆధ్యాత్మికతను పెంపొందించుకునే మాసం ఈ కార్తీక మాసం. కార్తీక పౌర్ణమి పర్వదినాన్న శివ పంచాక్షరి స్తోత్రాన్ని, శివ సహస్ర నామాల్ని, శివ పురాణాల్ని పారాయణం చేస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఈ పుణ్య దినాన కాశీ, శ్రీశైలం, శ్రీకాళహస్తి వంటి పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటే అనంత పుణ్యం కలుగుతుంది. ఈ పుణ్య దినాన్న ప్రతి ముత్తైదువు ప్రాతకాలాన్ని 5 గంటలకు లేచి శుచిగా స్నానమాచరించి పూజా మందిరాన్ని అలంకరించి శివపార్వతులు పటానికి పసుపు కుంకుమ పెట్టి బూరెలు, గారెలతో నైవేద్యం సమర్పించి నుదుటిన విభూది ధరించి దీపం వెలిగిస్తే సకల పాపాలు తొలగిపోతాయనేది విశ్వాసం. మహాభారతం కథనాన్ని అనుసరించి చెప్తే కార్తికేయుడు తారకాసురుణ్ణి సంహరించిన రోజే కార్తీక పౌర్ణమి. ప్రజలను నానా రకాలుగా హింసిస్తున్న తారకాసురుడు ఇక లేడన్న ఆనందంతో దీపాలు వెలిగించి సంబరం చేసుకున్నారు. 1000 ఏళ్ల రాక్షసుల పాలన అంతరించిన శుభ సందర్భంగా ఆనాడు మహాశివుడు శివతాండవం చేశాడని పురాణాలు చెప్తున్నాయి. కార్తీక పౌర్ణమి ఒక్క శివునికే కాదు, విష్ణుమూర్తికి కూడా ప్రియమైన రోజే. అందుకే ఈ రోజున దీపం వెలిగిస్తే మనం తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ హరించుకుపోతాయి. కొందరు ఈ పర్వదినం నాడు సత్యనారాయణ వ్రతం కూడా చేయించుకుంటారు. అన్నింటికన్నా ముందు కార్తీక పౌర్ణమి ఉదయాన్నే లేచి సముద్ర స్నానం చేయడం అనాదిగా వస్తున్న ఆచారం. సముద్ర తీరానికి అందుబాటులో లేనివారు నదిలో స్నానం చేయడం శుభప్రదంగా భావిస్తారు. నదిలో స్నానం చేసే అవకాశం లేనివారు ఉదయాన్నే లేచి స్నాన జపాలు ముగించి ఆలయానికి వెళ్లి దేవుణ్ణి దర్శించుకుంటారు. ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు.
ఈ కార్తీక మాసం శివునికి విష్ణుమూర్తికి కూడా చాలా ప్రీతిపాత్రమైన మాసం. ఈ ఆశ్వేజ మాసం వెళ్ళిపోయిన తర్వాత, దీపావళి అది వెళ్ళిపోయిన తర్వాత కార్తీక మాసం వస్తుంది. ఈ కార్తీక మాసంలో శివుడికి విష్ణువుకి ఆరాధన చేస్తారు. అయ్యప్ప పూజలు ప్రారంభమవుతాయి. దీపాలు పెడతారు, కార్తీక దీపాలు. మన పితృదేవతలు, మన వంశంలో పూర్వీకులైన పితృదేవతలు ఈ కార్తీక మాసంలో, ధనుర్మాసంలో మనం ఇచ్చే ఆరాధనలు, నైవేద్యాలు ఇవన్నీ స్వీకరించి మనల్ని ఆశీర్వదించడానికి ఆకాశం నుంచి మన దగ్గరికి వస్తారని మన విశ్వాసం. కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రతి ఒక్కరూ సముద్ర స్నానం చేయాలని పురాణాల్లో చెప్తారు కూడా. అందుకని అందరూ ఇది చేయటం వల్ల చాలా మంచిదని నమ్ముతారు ప్రతి ఒక్కరు. అందుకని పట్టణం చెందిన వాళ్ళు, పక్కన పల్లె గ్రామాల వాళ్ళు అందరూ వచ్చి ఇక్కడ పూజలు చేస్తారు. కార్తీక మాసంలో చంద్ర కిరణాల నుంచి అమృత బిందువులు వర్షిస్తాయి. అవి మానసిక, శారీరక ఆరోగ్యాన్ని వృద్ధి చేస్తాయి. ఇదొక్కటే కాదు, ఈనాటి చంద్రుణ్ణి వచ్చే కిరణాలు వ్యక్తుల్లో మధుమేహాన్ని కూడా తగ్గిస్తాయి. పూర్వం రోజుల్లో ఈ చంద్రకిరణాల నుంచి మధుమేహానికి ఔషధం తయారు చేసే పద్ధతి మన దేశంలో ఉండేది. కార్తీక పౌర్ణమి నాడు ఈ చంద్రకిరణాల ప్రభావం నీటిపై ఎక్కువగా ఉంటుంది. సముద్రంపై పౌర్ణమి నాడు గురుత్వ ఆకర్షణ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. అలాంటి సమయంలో చంద్రకిరణ ప్రభావిత సాగరంలో స్నానం చేస్తే మధుమేహంతో పాటు అనేక ఇతర రోగాలు కూడా నయమవుతాయన్న పురాణ ప్రాశస్తి. ఇక ఆయుర్వేద పరంగా కూడా ఈ రోజు సముద్ర స్నానానికి ఎంతో ప్రాశస్త్యాన్ని సంతరింపచేసింది. ఆ రోజు సముద్ర స్నానం లేదా నదీ స్నానం చేయటం వల్ల అప్పటి వరకు చలి కారణంగా మన శరీరం మీద ఏర్పడే పగుళ్ళు, గాయాలు నయమైపోతాయి. శరీరంలో అధికంగా పేరుకుపోయిన బద్ధకం కూడా పూర్తిగా ఒక్క స్నానంతో తొలగిపోతుంది. ఉదరం, కాలేయం వంటి అంతర్గత అవయవాలు రోగాల బారిన పడకుండా కాపాడుతుంది. సముద్ర తీరానికి దగ్గరగా లేనివారు దగ్గరలో ఉన్న నదిలో స్నానమాచరించాలి. సూర్యోదయానికి పూర్వమే నదీ తీరానికి వెళ్లి స్నానమాచరించాలి. ఇది కూడా దగ్గర లేని వారు ఆరు బయట బావి లేదా చెరువు దగ్గర పున్నమి వెలుగులో స్నానమాచరించాలి. అయితే ఇక్కడ స్నానం చేసేటప్పుడు మాత్రం గంగేచ యమునైచవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధం కురు అంటూ శ్లోకాన్ని పఠిస్తూ స్నానం చేసి పరమశివుణ్ణి కొలవాలి. నదులలో స్నానాలు ఎందుకు చేస్తారంటే, ఇది తపోభూమి కదా. ఈ తపోభూమిలో తపస్సంపన్నులందరూ, అంగీరసాది మునులందరూ తమ తపశ్శక్తిని ఎక్కడ ధారపోయాలి, తమ శరీరాలు విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు ఈ తపశ్శక్తినంతా వృధా కాకుండా ఎక్కడ నిక్షిప్తం చేయాలని ఆలోచించి నదులలో నిక్షిప్తం చేసి వెళ్లారు. ఆ తపశ్శక్తి ఇక్కడికి వచ్చేటటువంటి జనమందరూ కూడా, స్నానానికి వచ్చే జనమందరూ ఆపాదించుకుంటారనేటటువంటిది ఒక కారణం. కార్తీక పౌర్ణమి నాడు శివాలయంలో దీపారాధన చేయడం అంటే ముక్కోటి దేవతల్ని పూజించటమే. పరమశివునికి దీపారాధన చేస్తే ఇహపర సౌఖ్యాలతో పాటు ముక్తి కూడా లభిస్తుంది. ఈ కార్తీక పౌర్ణమి అంటే ఒక్క హిందువులకే కాదు, పంజాబీలకు పర్వదినమే. ఈ రోజునే గురునానక్ జయంతిని పురస్కరించుకుని వాళ్ళు ఉత్సవాలు చేస్తారు. స్టోరీ బోర్డులో చిన్న బ్రేక్ తీసుకుందాం.